జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమే సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉందండి పాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా
అండై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంగ జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై అస్సలాములేకుం అందరికీ నమస్కారము. ఈరోజు మీడియా ద్వారా నేను దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న గారికి హ్యాపీ బర్త్డే అన్న అని తెలుపుతున్నాను. ఈరోజు నాకు ఎంత సంతోషమైన రోజు అంటే అనంతపూర్కి మంచి ఎమ్మెల్యేకి తెచ్చుకున్నారు ప్రజలంతా. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే గతంలో 40 ఏళ్ళ నుంచి చూడండి మీరు అర్లీ మార్నింగ్ 6 o'clockకి ఎక్కడ డ్రైనేజ్ క్లీనింగ్ అవుతుందా లేదా అని గమనించిన మొదటి వ్యక్తి ఈ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. నైట్ టైం స్ట్రీట్ లైట్స్ రావటం లేదు, ఎక్కడ పనిచేయడం లేదంటే కూడా ఆ స్టాఫ్ మరసంగా పనిచేస్తుందని చూడాలని అబ్జర్వేషన్ చేసేకి 2 వీలర్లో నైట్ టైం వచ్చి అది కూడా అబ్జర్వ్ చేసుకొని పొద్దున్నే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. ఎన్ని రోడ్లు గతంలో ఎప్పుడు లేవు, అన్ని రోడ్స్ డెవలప్ అయిన 50 డివిజన్స్లో. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే గుల్జార్పేట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రోడ్ అనేది లేకుండా డ్రైనేజ్ వాటర్తో చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడ ఒక అమ్మవాళ్ళశాల ఉంది, వాసవి అమ్మవాళ్ళశాల, మరియు మా మసీద్ ఉంది. ఆ మసీద్కి అమ్మశాలకి పోవాలంటే గుడికి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా బట్టల మీద పడుతుంటే ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు మినిమం 3 feet హైట్తో రోడ్ డెవలప్ చేసిన ఘనత మన దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్నది. అలాగే ఇలాంటి ఎమ్మెల్యే మనకు 2 yearsలోనే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినందుకు ఆయన నేను అభిమాని అయ్యి నేను వైఎస్ఆర్ నుంచి ఇక్కడ జాయిన్ అయిన కూడా జరగడం అయింది. ఆమె కుమార్తె ఆలోచన చూడండి మీరు, నాన్న మీరు ఇక్కడ ఉంటే ఎంతో డబ్బు వేస్ట్ అవుతుంది మీ బర్త్డేకి, అభిమానులు గజమానాలు మరియు డీజే సౌండ్లతో ఆ డబ్బంతా వేస్ట్ చేస్తారు అని హైదరాబాద్కి పిలుచుకొని ఆమె కుమార్తె ఇక్కడ అభిమానం అంతా బీద ప్రజలకి ఓల్డేజ్ హోమ్స్కి ఇక్కడ అన్నదానాలు ఇవన్నీ చేయాలని కోరిక ఆ పాపకు వచ్చిందంటే ఆమె ఎంత గ్రేట్. చాలా మంచి ఆలోచన వచ్చింది ఆ అమ్మకి, అన్నగారి కూతురికి. చాలా గ్రేట్ ఆ పాప. నేను ఇంకో తోరి తెలుపుతున్నాను, హ్యాపీ బర్త్డే దగ్గుపాటి ప్రసాద్ అన్నకి. నమస్కారం. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ మీడియా తరపున మా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదానికి మరొక్కసారి మా టీం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం మన ఆదరణ సేవా హోం నందు అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం జరుపుతున్నాము. ప్రొద్దున కూడా అరవింద్ నగర్లో జరిపాము. అన్నగారి అభిమానులంతా 50 డివిజన్లలో తమకు తోచినంత ప్రతి ఒక్క డివిజన్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకటే కాన్సెప్ట్ ఏమంటే అన్నగారి పుత్రికారత్నం అస్మిత ఆ పాప తీసుకున్న నిర్ణయం డబ్బు వృధా కాకుండా 50వ పుట్టినరోజు హైదరాబాద్లో జరుపుకోవడము, ఇక్కడ డబ్బులు దుబారా కాకుండా అన్ని సేవా కార్యక్రమాలు చేయండి అని ఆ సూచనలు ఇవ్వడంతో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరూ 50 డివిజన్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ తమకు తోచినంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి కారణమైన ఎమ్మెల్యే గారి సూచనలు ఇంత భాగ్యం కలిగించినాయి బీదలకు సేవ చేయడానికి. మరొక్కసారి
మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషదగ్గమైన రోజు. ఎందుకంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ గారి 50 సంవత్సరాల పూర్తి చేసుకొని అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆదరణ సేవా ట్రస్టులో పిల్లలకు భోజనం కార్యక్రమం నియాజన్న గారి ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషదాయకం అండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఏదైతే మా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు డబ్బు ఎక్కడా కానీ వేస్ట్ చేయకోకుండా ఇట్లా ఏదైతే ట్రస్ట్ ఉన్నాయో అనాథశాలలు ఉన్నాయో వాళ్ళకందరికీ ఆదుకోవాలా, ఒక్క పూటన భోజనం పెట్టాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి కుమార్తె కూడా ఆ సూచనల మేరకు ఈరోజు కూడా బ్రహ్మాండంగా అనంతపూర్లో ఎక్కడ చూసినా అనాథాశ్రయాలు కానీ వృద్ధాశ్రయాలు కానీ ప్రతి చోట కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు అనంతపూర్లో అనేకమైన అభివృద్ధి సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. అందుకు ఉదాహరణ ఈరోజు చూడండి, ఆదరణ సేవా మందిర్ ముందుటే సిమెంట్ రోడ్డు అన్నగారికి ఎమ్మెల్యే గారికి అడిగిన వెంటనే ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. యావత్ అనంతపూర్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి ఈరోజు మరొక మారు మా దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని అల్లాని ప్రార్థిస్తున్నాను.